సో, 9 మంత్స్ నేను వనవాసం చేసిన దాని గురించి ఒక పోస్ట్ చేశాను కదా! అది చాలా మందికి అర్థం అవ్వలేదంట. సో, 9 మంత్స్ నేనేం చేశాను అంటే, 9 మంత్స్‌లో ఐ లెర్న్ పారంపరిక వైద్యం. అంటే అప్పట్లో పారంపరిక వైద్యం అంటే ఊర్లో ఒక వైద్యులు ఉండేవారు. ఆ వైద్యులు ఎవరికి ఏమొచ్చినా సరే నేచురల్ మెడిసిన్‌తో ట్రీట్ చేసేవారు కదా! అది పారంపరిక వైద్యం. సో, ఈ వైద్యాన్ని బెంగుళూరులో రామయ్య సైంటిస్ట్ తాతయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. అంటే మెడికేటెడ్ ఘీ, ఆవు నెయ్యితో మనము మెడిసిన్ ఎలా తయారు చేయొచ్చనేది ఆయన దగ్గర నేర్చుకున్నా. అండ్ కంచిలో మనకి నిరంజన్ వర్మ గురూజీ అని ఆయన గోవు యొక్క మూత్రంతో ఎట్లా మనము మెడిసిన్ తయారు చేయొచ్చు క్యాన్సర్‌కి కానీ, ఇంకోటి కానీ అది అక్కడ మనం నేర్చుకున్నాం. బేసిక్ స్టడీ అండ్ ఆల్. అండ్ ఐ యామ్ డూయింగ్ ఇంటర్న్‌షిప్ అండ్ రీసెర్చ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ హిమాలయ గురు డాక్టర్ హరికృష్ణ స్వామీజీ ఇన్ జమ్మల్ మడుగు, ప్రొద్దుటూరు. మెడిసిన్స్ కూడా అక్కడివి మనము ఇస్తున్నామనమాట. సో, ఐఎమ్ ప్రాక్టీసింగ్ పంచగవ్య మెడిసిన్. దీన్ని పంచగవ్య మెడిసిన్ అంటారు. సో, ఇది నేర్చుకోవాలంటే దిస్ ఈస్ నాట్ ఎన్ సింపుల్ థింగ్. సో, దే బిలీవ్డ్ దట్ ఐ ఆల్రెడీ డిడ్ మై రీసెర్చ్ వర్క్ అండ్ ఐఎమ్ ఇన్ సైంటిఫిక్ ఫీల్డ్. ఐ డిడ్ సో మెనీ థింగ్స్ ఇన్ రీసెర్చ్ కాబట్టి దే హ్యావ్ గివెన్ మీ ఛాన్స్ టు లెర్న్ దిస్. సో, అది ఎలా నేర్చుకుంటాం? ఏదో చిన్నపిల్లలు చదువుకున్నట్టు చదువుకునేది కాదు కదా! ఇట్స్ ఏ వేదిక్ సబ్జెక్ట్. సో, దాన్ని నేర్చుకోవాలంటే ఇట్ షుడ్ బి సమ్ డిసిప్లైన్డ్ స్ట్రిక్ట్‌లీ ఐ హ్యావ్ టు ఫాలో. సో, ఐ హ్యావ్ టేకెన్ కామాక్షి దీక్ష. సో, స్పిరిచువల్ థింగ్స్ ఆల్సో ఐ లెర్న్, బట్ అవి ఇప్పుడు చెప్పట్లేదు. టైం వచ్చినప్పుడు ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. సో, హెల్త్ వైజ్ మనకి ఏమేమి ఉపయోగం ఉందో అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ద విద్యాస్ దట్ ఐ లెర్న్ ఫర్ అవర్ హెల్త్ ఐ రివీల్. సో, ఇన్ని ఇంట్రెస్ట్‌గా ఎందుకు నేర్చుకున్నానంటే దానికి వెనక ఉన్నది ఒకే ఒకటి గోమాత, దేశీ కౌ. సో, ఆవిడ ఉంది కాబట్టి ఆ దేశీ కౌ గురించే నేను నేర్చుకుని ఆ మెడిసిన్ అంతా ఆవిడిచ్చిందే. పంచగవ్య అంటే నథింగ్ బట్ పంచగవ్య మెడిసిన్ ఆయుర్వేదిక్ హెర్బ్స్ మిక్స్డ్ విత్ కౌ యూరిన్ ఆర్ కౌ ఘీ, అలా పంచగవ్యములు వాటితో మిక్స్ చేసి తయారు చేసింది, విచ్ ఈస్ వర్కింగ్ వెరీ ఫాస్ట్.